హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత కిచెన్. మనం ఎన్నో రకాల వడలు రుచి చూసుంటామండి. కానీ ఈరోజు డిఫరెంట్గా ఇంట్లో ఉండే వాటితోనే బొరుగులతో ఎంతో రుచికరమైన వడను ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ బొరుగుల వడను 10 నిమిషాల్లో చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ముందుగా ఒక గిన్నెను తీసుకొని 2 కప్పుల బొరుగులను వేసుకోండి. ఇందులోనే బొరుగులు మునిగేంత వరకు వాటర్ పోసి 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. బొరుగులు మెత్తపడ్డాక వాటర్ మొత్తం పిండి వేరొక గిన్నెలో వేసుకోండి. ఇలా వాటర్ మొత్తం పిండి వేరొక గిన్నెలో తీసుకున్న బొరుగులను వీలైనంత మెత్తగా చేత్తో మ్యాష్ చేసుకోండి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవడం వల్ల వడ అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుందండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ సాల్టు, చిటికెడంత వంట సోడా, 1 కప్పు బియ్యం పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగును వేసి ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని మనం ఎంత బాగా కలుపుకుంటే వడలు అనేటివి అంత బాగా వస్తాయండి. చూడండి, వీడియోలో చూపించినట్లుగా ఈ మిశ్రమాన్ని మెత్తగా బాగా కలుపుకోండి. వడలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ వడల్లా ఒత్తుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించినట్లుగా చేతికి కొంచెం ఆయిల్ పట్టించుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని వడలా ఒత్తుకోవాలండి. నేను ఇక్కడ మధ్యలో హోల్ పెట్టి చేసుకుంటున్నానండి. మీరు నార్మల్గా అయినా చేసుకోవచ్చు. వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలాగే పిండి మొత్తాన్ని వడల్లా చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న వడలను ఒక్కొక్కటిగా వేసి 2 వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించినట్లుగా ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. పక్కకు తీసేసుకోవచ్చు. అలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోండి. వీటిని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి. ఈ బొరుగుల వడను ఈవినింగ్ స్నాక్గా టొమాటో సాస్ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అదిరిపోతుంది. ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.